హాయ్ అండి. శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు 3 రకాలు చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఈజీగా 1 అవర్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి చిత్రాన్నం, కమ్మని పులిహోర, ఎంతో ప్రీతికరమైన రవ్వ కేసరి చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా కొబ్బరి చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని వీటన్నింటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 4 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం రైస్ని బట్టి సాల్ట్ని వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీలో వేసుకొని ఇలా కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి. ఇలా కొబ్బరిని 1 కప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ కొబ్బరిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న 1 కప్పు రైస్ని వేసుకుంటున్నాను. కొబ్బరి క్వాంటిటీని బట్టి రైస్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్పు రైస్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ని వేసుకొని ఈ పోపు మొత్తం రైస్కి పట్టేటట్టు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీంట్లో స్పైసీనెస్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రైస్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇలా సింపుల్గా ఈజీగా కొబ్బరి చిత్రాన్నం చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. కొబ్బరి చిత్రాన్నం రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఈ కొబ్బరి చిత్రాన్నం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మవారి నైవేద్యాల్లో 2వ రకమైన కమ్మని పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. పోపు అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2-3 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది అండి. పుల్లగా కారంగా. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని బట్టి మనం సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో బాయిల్ చేసుకున్న రైస్ని 2 కప్పులు వేసుకుంటున్నాను. మొత్తం రైస్ని ఈ విధంగా వేసుకొని ఈ పోపు అంతా రైస్కి బాగా పట్టేటట్టు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 2-3 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ నిమ్మరసం మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని
సర్వ్ చేసుకోవడమే. కమ్మని పులిహోర అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం రెడీ అయిపోయింది. ఈ పులిహోరని సర్వ్ చేసుకుందాం. ఈ నైవేద్యం కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మవారి నైవేద్యాల్లో మరో రకం నైవేద్యం రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను పెట్టుకొని దీంట్లో 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 4 గ్లాసుల వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ని మరో స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకొని అది బాయిల్ అయ్యేలోగా ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. 1/2 కప్పు జీడిపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయింది. ఈ జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వని వేసుకుంటున్నాను. ఇలా రవ్వని వేసుకొని ఈ రవ్వ మొత్తం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది మనకి ఫ్రై అయిపోయిందండి. మనం పక్కన బాయిల్ చేసుకుంటున్న వాటర్ని ఇలా కొంచెం కొంచెం ఒకేసారి వేసుకోకుండా కొన్ని ఇలా వేసుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే పొంగుతున్నట్లు అయిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం 1 కప్పుకి 2 కప్పుల వాటర్ సరిపోతున్నాయండి. నేను ఇలా వాటర్ని మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తం రవ్వ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ మొత్తం బాగా ఉడకపెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గరగా అయిపోయే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత దీంట్లో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం మొత్తం బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇష్టం లేకపోతే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. హెల్త్కి మంచిదని నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి, వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మనకు బెల్లంలోని పాకమంతా ఇలా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఎంతో ప్రీతికరమైన అమ్మవారి నైవేద్యాల్లో రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.